జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రామ్నగర్లో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రామ్నగర్లో బస్సు లోయలో పడింది. ప్రమాదంలో 15 మంది మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రైట్గా జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ సంఘటన స్థలం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 15 మందికి పైగా మరణించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రామ్నగర్ నుంచి ఉదయంపూర్ వెళ్తున్నటువంటి ప్రయాణికులతో కూడినటువంటి బస్సు అదుపు తప్పి ఆ లోయలో పడినటువంటి ఘటనలో దాదాపు 15 మందికి పైగా కూడా మరణించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. 20 మందికి పైగా కూడా ప్రయాణికులు గాయపడ్డట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా పోలీసులు, అదేవిధంగా ఆర్మీ వారితో కలిసి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా స్థానికులు మరియు పోలీసులు, ఆర్మీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉదంపూర్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది. సహాయక చర్యలు వేగవంతం చేయాలని చెప్పడం జరిగింది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి మెరుగైన వైద్య సహాయం అందించేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎయిర్ లిఫ్ట్ కూడా చేస్తా ఉన్నారు. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలిస్తా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రదేశం అంతా ఒక్కసారిగా ఆహాకారాలతో నిండిపోయినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. అక్కడ మూలమలుపు ఏదైతే ఉందో అక్కడ ప్రమాదకరమైనటువంటి టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ వద్ద ఆ బస్సు అదుపు తప్పి లోయలో పడిందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. దీనికి గల కారణాలు, అసలు ఆ టర్నింగ్ వద్ద ఎందుకు ప్రమాదం జరిగింది అంటే డ్రైవర్ తప్పిదమా, లేదంటే అక్కడ ఉన్నటువంటి రోడ్డు అదే విధంగా ఉందా, లేదంటే దానికి గల కారణాలు ఏంటి అన్నటువంటి విషయాలను కూడా దర్యాప్తులో తేలే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ ఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ఆర్మీ బృందాలు, అదేవిధంగా స్థానిక స్థానికులు కలిపి ఇక్కడ సహాయక చర్యలను అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం కోసం అయితే ఆసుపత్రులకు తరలిస్తా ఉన్నారు. అయితే మృతుల సంఖ్య 15 మంది అయితే ప్రస్తుతం తెలుస్తా ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం పట్ల ఇప్పటికే ఒకవైపు ఇటు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఆహాకారాలు అయితే మిన్నంటిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజు, దాదాపు 15 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వారు ఎక్కడి వారికి చెందిన వారి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అలాగే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారా? ప్రస్తుతం అయితే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తీసుకునే పనిలో అధికారులు అయితే నిమగ్నం అయ్యారు. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి రామ్నగర్ నుంచి ఉదంపూర్ వెళ్తున్నటువంటి ప్రయాణికులతో కూడిన బస్సు అని చెప్పేసి అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ప్రమాదకరమైనటువంటి మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రయాణికులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా తీసుకునే పనిలో ఇప్పటికే అధికారులు నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇంకా కంట్రోల్ రూమ్ కు సంబంధించి ఇంకా ఆదేశాలు రాలేదు. మరి కాసేపట్లోనే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. వారికి సంబంధించినటువంటి బంధువులకు కానివచ్చు, వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వారిని ఐడెంటిఫై చేసే
ఆ పనిలో అయితే అధికారులు నిమగ్నమయ్యారు. మొదటగా అక్కడ క్షతగాత్రులు, అదేవిధంగా ఎవరైతే అక్కడ తీవ్రంగా గాయపడ్డారో వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు, అదేవిధంగా ఇక్కడ బస్సులో ఇంకా ఎంతమంది ఉన్నారు అనే అంశానికి సంబంధించి అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి ఆ రెస్క్యూ టీమ్ తో రెస్క్యూ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి క్షతగాత్రుల్లో కూడా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఈ విషమంగా ఉన్నటువంటి వారికి సంబంధించి ఇప్పటికే చికిత్స కూడా ప్రారంభమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే మరికొంతమంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఈ ఘటన ఉందో ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అధికారులు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ఇది చాలా విషాదకరమైనటువంటి ఘటన అని అక్కడ స్థానిక లెఫ్టినెంట్ గవర్నర్ కానివచ్చు, ఇక్కడ కేంద్ర మంత్రులు కానివచ్చు దీనికి సంబంధించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.